సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు ఐకేపీ, వివోఏ ఉద్యోగులు, సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు ఐకేపీ, వివోఏ ఉద్యోగులు, సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐకేపీ, వివోఏ ఉద్యోగుల్ని సెరఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వివోఏలకి 26,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల్ని ప్రజలకు చేరవేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న మాకు కనీసం 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కూడా లేదని వాపోయారు. జీవో నెంబర్ 58ని సవరించి వివోఏలకి 3 నెలల రెన్యువల్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సంఘం గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ప్రతి నెల వేతనాలు వివోఏల వ్యక్తిగత ఖాతాలకు మళ్లించాలని వారు తెలిపారు. గ్రామ సంఘానికి బకాయి ఉన్న శ్రీనిధి ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలని కోరారు. ప్రతి గ్రామ సంఘానికి ల్యాప్టాప్, నెట్ సౌకర్యం కల్పించి పక్కా భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వివోఏలకి సిసిలుగా గుర్తించి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ, వివోఏలకి ఒకే రకమైన యూనిఫామ్ ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న ఐకేపీ, వివోఏల సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేయడమే కాకుండా సమ్మె సైతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సెంటర్స్ నుండి ఐకేపీ, వివోఏ ఉద్యోగులు, సిఐటియు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. సంస్థలో మరి వివోఏలుగా పనిచేస్తున్నాం. మరి ప్రభుత్వం అనేది మమ్మల్ని గుర్తించడం లేదు. మరి ఏదైనా సంస్థలో మరి 3 సంవత్సరాలు పనిచేస్తే అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం వాళ్ళను రెగ్యులర్ చేయాల్సి ఉంటుంది. ఆ సంస్థలో పనిచేసిన వారికి రెగ్యులర్ చేయాలి. లేని పక్షంలో కనీసం రోజు కూలన్నీ ఇవ్వాలి. ఇప్పుడు రోజు కూలి చూసుకున్నట్లయితే కనీసం 600 నుండి 700 రూపాయలు ఏం చదువురాని వాళ్ళు లేబర్ పని చేసే వాళ్ళకు ఇస్తున్నారు. కానీ మాకు వచ్చేసరికి వేతనం 5,000 రూపాయలు వేతనం ఇస్తున్నారు. మరి ఏ లెక్క ప్రకారం గవర్నమెంట్ ఇస్తుందో మరి మాకు అర్థం కావడం లేదు. మరి తెలంగాణ ప్రభుత్వం వస్తే మా జీతాలు పెరుగుతాయి, మా జీవితాలు మారుతాయి అని మేము ఆలోచన చేసి మరి గెలిపించినప్పటికీ ఇప్పుడు గెలిచిన అధికారులు మమ్మల్ని గుర్తించడం లేదు. గతంలో చూసుకున్నట్లయితే సీతక్క అసెంబ్లీలో 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రతిపక్షాన్ని మాట్లాడినారు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి మా ఊసే తీయడం లేదు. మరి 5 సంవత్సరాల్లో మీరు 1,00,000 కోట్లు మేము టార్గెట్ అని పెట్టారు. బ్యాంకు లింకేజ్ మేము ఇప్పియాలట. మరి మేము ఏజెంట్లు అనుకుంటారా ఏమనుకుంటారో మాకు అర్థం కావడం లేదు. మరి ఏజెంట్లుగా వాడుకుంటారు కానీ వేతనం అనేది ఇవ్వడం లేదు. మేము వాళ్ళకు పశువులాగా, ఒక గొర్రెల్లాగా కనబడుతున్నాం. వాళ్ళకు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మమ్మల్ని గుర్తించాలి. గుర్తించని పక్షంలో మేము సమ్మె చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తాము సిఐటి అనుబంధం సమక్షంలో. కాబట్టి మా డిమాండ్స్ ఏంటంటే 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, 58 జీవోను రద్దు చేయాలి, అనెక్సర్ 5ను ఏదైతే ఉందో అది తొలగించాలి. మరి ఫీల్డ్కు వర్క్ చేసే విషయంలో మరి కొందరు చనిపోవడం జరుగుతుంది. మరి మా వివోఏలు హార్ట్ ప్రాబ్లంతో మరి అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు. మరి వాళ్ళని కూడా గుర్తించి వారికి 20 లక్షల ప్రమాద బీమా కూడా జనరల్ బీమా కల్పించాలి. మరి ఇన్ని చేసినప్పటికీ ప్రభుత్వము గుర్తించని పక్షంలో మరి మేము సమ్మె చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా తరఫున మరి నేను ప్రెసిడెంట్ నా కుంటాల కుమార్ను తెలియజేస్తున్నాను. సెర్ప్ ఉద్యోగుల గుర్తించి సెర్ప్ నుంచి ఐడి కార్డ్స్ ఇచ్చి హెల్త్ కార్డు, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా కల్పించాలని కోరుకుంటాను. ఐకేపీ, వివోఏలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వానికి గ్రేడింగ్ విధానాన్ని తీసేసి 58 జీవోను రద్దు చేయాలి. కానీ మా వివోఏల వేతనం డైరెక్ట్గా వివోఏ ఖాతాకే పడాలని ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. ఈ గ్రామ సంఘానికి కాకుండా వివోఏ అకౌంట్కు పర్సనల్ ఖాతాకి పడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రిక్వెస్ట్గా అడుగుతున్నాం. ఇప్పుడు రిక్వెస్ట్ అడిగినా వాళ్ళు చేయలేదనుకో సార్, మేమందరం వివోఏలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.